నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు గువ్వల బాలరాజు నుండి విముక్తి కలిగిందని, గువ్వల బాలరాజు పార్టీని వీడినందుకు ఏం బాధలేదని, ఇంకా సంతోషంతో ఉన్నామని తెలియజేశారు. కేసీఆర్ నాయకత్వం కావాలని, అచ్చంపేటకు మంచి నాయకుడిని పంపాలని నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మరియు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మాజీ శాసనసభ్యులు, అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రోజులు కూడా నాకు గుర్తున్నాయి మిత్రుల. లింగాల పాల్గొన్న అదే విధంగా ఉప్పుడుతల, అదే విధంగా చారకొండల, అదే విధంగా అచ్చంపేట పట్టణంలో పోషెట్టిపల్లి గ్రామంలో ఎక్కడైనా కూడా మీరు కొట్లాడుతూనే ఉన్నారు మిత్రుల. కొట్లాడి అద్భుతంగా ఓట్లు తీసుకొచ్చారు. కానీ ఒక్క ఓటమితోనే కుంగిపోతే ఏడుస్తాడు, అన్నం పెడితే ఉంటాడు లేదా పాలతో ఉంటాడు. కానీ కారపొమ్మ తీసి చేతులు పెడితే వాడు అన్నం పెడతాడు తప్ప కారపొమ్మ బాగుందని అన్నం పెట్టి రావుతాడా? అంత చిన్న పసిపిల్లలకు ఉండేంత మీద కూడా మనకు లేకుండా వాడు చెప్పగానే పోతాడు. 2 రోజులు పొంది 2 నెలల కిందనే సముద్రంలోకి పోతా ఉంటే మన దూరం ఉన్నటువంటి ప్రాజెక్టులని ఇటువంటి తాతగానటువంటి సన్నాసి సర్కారు ఏమంటే సర్కారు నీళ్ళు ఇంత దరిద్రపోటు పరిపాలన మనం కూడా చూడలేదు. మనం గుర్తు చేసుకోవాల్సింది 25 ఏళ్ల కాలం మీద మన ప్రయాణాలు పెద్ద, తెలంగాణ ప్రజల ప్రయాణాలు పెద్ద, ఇంకా ముందుకు పోయేది ఒక అట్టు జరిగినట్టు మనకు 10 ఏళ్ల తర్వాత అట్టు జరిగినట్టు మనం సవరించుకొని కనుక ప్రారంభిస్తాం. అంటే యాదవ యొక్క ప్రవృత్తి చూడండి. ఎందుకంటే చాలా మంది అధికారం పోవాలి, 10 మంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది పోవాలని చూసి, కానీ ప్రజలను చూసి అయ్యో పోతే మనం ఆదాయపోదాం అని చెప్పి విషయాలు పెట్టి ఉన్నారు. కానీ ఇవాళ ఇంత పెద్ద ప్రజలు నేను 2007 నుండి నా ప్రయాణము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగింది. నా పాప 5 సంవత్సరాల నుండి పెద్దపల్లి గురుకుల పాఠశాలలో మన వద్దను కూడా గౌరవించుకోవాలి. వాళ్ళు చెప్పే మాట వినాలంటే దయచేసి మీరు తక్కువ మాట అంటే వాళ్ళకి సమయం ఇద్దాం. ఇప్పుడు అమరావతి మండల్ మాజీ ప్రెసిడెంట్ పార్టీ చెన్నకేశ్వరంగా మాకు తెలుస్తుంది. ఓకే సార్, పెద్దలు మాజీ మార్కెట్ చైర్మన్ ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొద్దిగా మెరుగుపడుతూ టీఆర్ఎస్ సెకండ్ చేసుకోవచ్చు. ఇయ్యకపోతే మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ అన్ని సీట్లు వచ్చే సమస్యలు చెప్పడం. దానికై ఏమంటే సభకు నమస్కారం. మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు సింగరెడ్డి నిరంజన్ ఇక్కడ వచ్చిన టీఆర్ఎస్ మన కార్యకర్తల మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి ఎవరి మీద ఆరోపణ